ఏళ్లు గడుస్తున్నాయి, దశాబ్దాలు గడిచిపోతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ రెండు గ్రామాల మధ్య రాకపోకలు మాత్రం సాధ్యం కాలేదు. దీనికి రెండూళ్లకు మధ్యలో ఉన్న వాగు. ఆ వాగుపై బ్రిడ్జ్ కట్టడానికి ఇప్పటివరకు ఏ ప్రభుత్వము ముందుకు రాలేదు. మళ్లీ వర్షాలు మొదలయ్యాయి, రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో విసిగెత్తిన స్థానికులు తామే తాత్కాలికంగా ఒక బ్రిడ్జ్ నిర్మించుకున్నారు. ఈ బ్రిడ్జ్ చూసారా? ఇదేదో టూరిస్ట్ స్పాట్ కోసం ప్రభుత్వం నిర్మించిన తీగల వంతెన కాదు. రెండు గ్రామాల ప్రజలు సంయుక్తంగా నిర్మించుకున్న దారి. నాగర్ కర్నూలు జిల్లాలోని పులిజాల, కారువంగ గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగును దాటేందుకు ఇలా కర్రలు, తీగలతో వంతెన నిర్మించుకున్నారు గ్రామస్తులు. కేసరి సముద్రం పొంగిందంటే ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలు కట్. ఈ ఏడాది ఈ సమస్య మరింత ఎక్కువైంది. భారీ వర్షాలతో 3 నెలలుగా ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇరు గ్రామాలకు చెందిన రైతులు, మరీ ముఖ్యంగా పులిజాల గ్రామానికి చెందిన విద్యార్థులకు ఇదే దారి. పనులకు వెళ్లాలన్నా, పాఠశాలకు వెళ్లాలన్నా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఈ వాగు దాటాల్సిందే. దీంతో రెండు గ్రామాల ప్రజలు ఆలోచించి అందరూ చందాలు వేసుకుని తీగల వంతెన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, ఏళ్లు గడుస్తున్నా తమ సమస్యను మాత్రం పాలకులు పట్టించుకోవడం లేదు అని, అందుకే ఇలా చందాలు వేసుకుని బ్రిడ్జ్ నిర్మించుకున్నామని చెబుతున్నారు స్థానికులు. రాకుండా ఎక్కడ ఇబ్బంది అవుతుంది, బ్యాంక్ కడుకోవాలంటే ఆయాసం అవుతుంది. ఉధృతంగా ప్రవహించే వాగును దాటేందుకు టెలిఫోన్ స్తంభాలు ఆధారంగా చేసుకుని తీగలు, కర్రలు, ఇతర సామాగ్రి వాడి ఈ తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు. వంతెన నిర్మాణంలో పులిజాల, కారువంగ గ్రామస్తులకు తాళ్లపల్లి గ్రామం కూడా తోడైంది. అలా సుమారు 2 లక్షల రూపాయల ఖర్చుతో ఈ వంతెన రూపుదిద్దుకుంది. కారంగాకి వెళ్ళడానికి స్కూల్ పిల్లలు వెళ్తారు. మా ఊరు నుంచి మేము ఒక 50-60 మెంబర్స్ వెళ్తారు. ఆ పిల్లల కోసం అని ఆ కేబుల్కి ఉపయోగపడుతుంది. మా వృద్ధులు, ముసలోళ్ళు ఇప్పుడు పింఛన్ కోసం, డబ్బుల కోసం బ్యాంకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు. ఎప్పుడైతే వాటర్ వచ్చినాయో, కళ్ళగుడితో వాటర్ వచ్చినాయో అప్పటి నుంచి మాకు చాలా ఇబ్బంది కారంగాకి వెళ్ళడానికి. అయితే దాదాపు 3 నెలలుగా ఇదే వంతెన్ను అంతా వాడుతూ ఉన్నారు. దీంతో ఇప్పుడు అది కూడా బలహీనంగా మారింది. ఈ విషయంలో ఇటీవల నాగర్ కర్నూలు శాసనసభ్యులు రాజేష్ రెడ్డిని కలవగా బ్రిడ్జ్ నిర్మాణం కోసం సాధ్యమైనంత తొందరగా నిధులు మంజూరు చేయిస్తాను అని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదు.